ఇంత ఫోటో నా సాగర్ ఎన్ని రోజులకి ఇట్లాంటి ఫోటో వేసిండో నమస్తే తెలంగాణలో చాలా రోజుల తర్వాత మెచ్చుకోవాలి. అట్లీస్ట్ సొంత పత్రిక కదా ఆమత్రమే చేసిరు. కాంగ్రెస్ కర్కశం, బీఆర్ఎస్ఏ అంకుశం, హామీలను ఎగవేస్తున్న కాంగ్రెస్ పనిపట్టండి, లోక్సభ ఎన్నికల్లో ఓటు అనే కొరడాతో కొట్టండి, రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటేందుకు వేయాలి, రెండు పార్టీలకు సురుకు పెట్టాల్సిందే. ఇగో నువ్వు తెలంగాణ బిడ్డలందరికీ తెలంగాణ కోసం డబుల్ బెడ్రూమ్ మనకి అదేంది ఇదేదో అని చెప్పేసి నువ్వు అభూత కల్పన చూపెట్టేటువంటి డబుల్ బెడ్రూమ్లో 90% ఫండింగ్ అంతా ఇచ్చింది బీజేపీయే. ఈ బీజేపీ పార్టీ, ఈ సెంట్రల్ గవర్నమెంటే. మరి దాని గురించి మాట్లాడేవి ఎందుకు? అట్లాంటి ఎందుకు చెప్పవు నువ్వు? ఇగో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీకు ఇచ్చినటువంటి ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు ఉంటాయి కదా, దాంట్లో ఒక మూలకు ఉంటుంది పైన టాప్ కార్నర్లో లెఫ్ట్ రైట్లో చూడుర్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఉంటుంది. ఇక అంతే, ఆడికి క్లోజ్ చేస్తున్నాను నేను, ఎక్కువసేపు మాట్లాడా. బీజేపీకి నూకలు బుక్ ఇద్దామంట. ఈ అవ్వ నీ బిడ్డను ఆల్రెడీ జైల్లో కూర్చోటి జైలు కూడా తినవిస్తున్నారు, అది మర్చిపోయినావేమో. రమణ లోడెత్తడం లేదురా, టెండర్లో కొన్న ధాన్యం ఎక్కడిది అక్కడే 35 లక్షల టన్నుల్లో ఎత్తింది 5,000 టన్నులే. 90 రోజుల గడువులో మిగిలింది 40 రోజులే. ధాన్యానికి బదులుగా డబ్బుల కోసం ప్రతిపాదన, క్వింటాల్కు అదనంగా 250 రూపాయలు డిమాండ్. అయోమయంలో పౌర సరఫరాల శాఖ. దిగిరాని ట్రేడర్లు, నిలిచిన కొనుగోలు, జనగంలో కొలికిరాని చర్చలు, కేసులో వాపస్పై వ్యాపారుల పట్టు. ఎంఎస్పీ ప్రకారం వడ్ల కొనుగోలు సాధ్యం కాదంటూ సర్కార్కు స్పష్టీకరణ. ఇకపై అన్ని రకాల ధాన్యం కొనుగోలు ఆపేస్తామని ట్రేడర్ల సంఘం హెచ్చరిక. ఇట్లాంటి లత్కోరగాలు, మీడియేటర్లు, బ్రోకర్లా చేయబట్టే ఇవాళ రైతు చట్టాలు రాకుండా అయినాయి. ఈ పార్టీగో ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో రైతు చట్టాలు భారతదేశంలో రాకుండా అన్ని రకాల నాయకుల్ని వెనకాల ఎగేసుకొచ్చింది ఈ క్యాండిడేట్. ఆ దొంగ రైతు దీక్షలకు కూడా ఫండింగ్ ఇచ్చిండు. దానివల్ల ఇవాళ రైతులకు సంబంధించినటువంటి రైతు చట్టం రాలేదు. ఇప్పటికీ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు తీసినటువంటి పంటలు కొంటలేరంటే రైతు చట్టాలు లేకపోవడమే మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం. దానివల్లనే ఇన్ని ఇబ్బందులు. అదే రైతు చట్టం అమల్లో ఉండుంటే ఇవాళ, అదే రైతు చట్టం ప్రాపర్గా డిజైన్ వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఉంటే రైతు చట్టం వల్ల ఈ లత్కోర్లు, ఈ ట్రేడర్లు గీడర్లు, ఈ మధ్యలో ఉండే బ్రోకర్ గాల పని ఉండేది కాదుగా. డైరెక్ట్ ప్రభుత్వం వచ్చి కొనుక్కొని పోయేది. ప్రభుత్వం దేశమంతా ఒకటే రేట్ ఫిక్స్ చేసి ఉండేది.